కర్నూలు ఉమ్మడి జిల్లా పరిషత్ సమావేశం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలగనూరు రిజర్వాయరు మరమ్మతుల విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 9 ఏళ్లుగా రిజర్వాయరు గండిని పూడ్చడంలో పాలకులు విఫలమయ్యారంటూ సిపిఐ నంద్యాల జిల్లా సమితి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని గేట్లు తీసుకుంటూ జెడ్పీ హాల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ తోపులాట జరిగింది. 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అలగనూరు రిజర్వాయరు పనులను వెంటనే పూర్తి చేయాలని, నందికొట్కూరు పట్టణానికి తాగునీరు, మిడ్తూరు, గడివేముల, నంద్యాల ప్రాంతాలకు తాగునీరు అందక రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని, సమస్యను పరిష్కరించలేని సమర్థ మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని ఈ క్రమంలో ఆందోళనకారుల వద్దకు చేరుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సిపిఐ నాయకులతో మాట్లాడారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో సిపిఐ శ్రేణులు తమ ఆందోళన విరమించుకున్నారు. కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా అజెండా కూడా తాగునీరు, సాగునీరు కోసం బడ్జెట్లో నిధులు కేటాయింపు కోసం ఈ సమావేశాన్ని పెట్టారు. కానీ ఇక్కడ రాయలసీమ ప్రజానికానికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 4 మంత్రులు పయ్యావుల కేశవులు, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వాల్సినటువంటి నిమ్మల రామారాయుడు కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సిగ్గుండాల రాజకీయంగా రాయలసీమ ఎమ్మెల్యేలకి ఈ ప్రాంతంలో 9 సంవత్సరాలుగా అలగనూరు రిజర్వాయర్ కొట్టుకొని పోతే దాన్ని కాపాడాల్సినటువంటి 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిగ్గులేని మంత్రులు నిమ్మల రామానాయుడు ఇచ్చి ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే బుడమనేరు కొట్టుకుపోయింది. వాళ్ళు ఎంత త్వరగా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా పక్కన అమరావతి పోర్కి లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 9 ఏళ్లుగా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం వివరిస్తుందని సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు గౌరు చరిత గారు, ఆమె చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఏ గ్రామం కూడా తెగలేరని హెచ్చరిస్తూ ఉన్నాం.